వెల్కమ్ టు కిరాక్ టీవీ. 4,000 రూపాయల జీతం తీసుకున్న వ్యక్తి నేడు 600 కోట్ల రూపాయల బడ్జెట్తో కల్కి సినిమా తీసేంత వరకు డైరెక్టర్ నాగ్ అశ్విన్ జర్నీ కనుక మనం చూసినట్లయితే మీరు చాలామంది ఆశ్చర్యపోతారు. ఏంటి ఏమని తెలుసుకునే ముందు మీరు ప్రభాస్ గారి అభిమానులైనా లేదా నాగ్ అశ్విన్ గారి అభిమానులు అయితే తప్పనిసరిగా వారికి సంబంధించి మరిన్ని వీడియోల కోసం మన కిరాక్ టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. సాధారణంగా కనిపించే కొంతమంది కొంత అసాధారణమైనటువంటి ప్రతిభ దాగి ఉంటుంది వాళ్ళు. అంటే అందులో దర్శకుడు నాగ్ అశ్విన్ కూడా ఉద్దేశించి నటుడు కమల్ హాసన్ గారు చెప్పిన మాటలు. అవును, సినిమాలకు దూరంగా ఉండేవారు ఎవరైనా సరే ఆయన్ని చూస్తే ఈయన దర్శకుడా అని ఆశ్చర్యపోతూ ఉంటారు. అంత సింప్లిసిటీ ఉంటారు. అయితే ఈ వ్యక్తి 4,000 రూపాయల రెమ్యునరేషన్ తీసుకుని పరిస్థితి నుంచి నేడు 600 కోట్ల రూపాయల బడ్జెట్తో సినిమా తెరకెక్కించే స్థాయికి చేరుకున్నటువంటి ఆయన యొక్క ప్రయాణం నిజంగా మనకు చాలా ఆసక్తిని కలిగిస్తుంది. అంతేకాకుండా ఈ కల్కి 2898 AD ఈ సినిమా మనం విడుదలైనప్పటి నుండి కూడా మనం చూస్తూనే ఉన్నాం ఏ విధంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తుందని. అయితే ఒక రకంగా చెప్పాలంటే చాలామంది ఇండస్ట్రీలో టాప్ 1 డైరెక్టర్ 2, 3 ఇలా ర్యాంకులు ఇచ్చేస్తూ ఉంటాం. అయితే ర్యాంకుల్లో కాదు, కానీ నాగ్ అశ్విన్ గారి గురించి మనం చెప్పాలంటే నిజంగా చూడాలి, ఆయన గురించి మనం చూడాలనుకుంటే కూడా కొంత మిత భాష అని కూడా చెప్పుకోవచ్చు. ఇది తెలిసిన వాళ్ళందరూ కూడా చెప్పేటువంటి మాట. అంతేకాకుండా పనుల్లో ఎవరు అంటే ఎవరు కూడా ఆయన చేసేటువంటి పని గురించి అసలు ఎవరు ఊహించినంతగా చాలా స్పీడ్గా ఉంటారు, చురుగ్గా పనిచేస్తూ ఉంటారు. కానీ ఆయన చూస్తే మాత్రం అలా అనిపించరు. కాకపోతే ఆ చొరవ ఆయన ఓన్లీ విద్యార్థి దశలో నుండి కూడా స్కూల్ మ్యాగజైన్లు ఎడిటర్గా కూడా చేశారు. కొంత కథనాలు రాశారు, వ్యాసాలు రాయడంలో అప్పట్లోనే ప్రారంభించారట. ఒక పరిశోధనలో ఆయన ఒక కథ రాసి దాని ప్రిన్సిపల్తో చీవాట్లు కూడా తిన్నారట. తన పాఠశాల అనుభవాలు కూడా అవన్నీ కూడా ఒక బండరాళ్ళు పగలగొడుతూ చెట్లు నరికేస్తూ ఫోటోలు తీసి ఇక్కడ ఏం జరుగుతుంది అంటే ప్రకృతిని నాశనం చేస్తుంది ఎవరు, ఇలాంటి వాటి గురించి ఎక్కువగా వార్తలు రాయడం, ఇవన్నీ కూడా ఆయన కొంత సమాజంలో ఆయనకున్నటువంటి ప్రేమను కూడా చాటే విధంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అంటే పరిసరాలు ఎంత క్షుణ్ణంగా పరిశీలిస్తారు, ప్రకృతిని ఎంతగా ప్రేమిస్తారనే దాన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఒక వ్యక్తి యొక్క మెంటాలిటీ కూడా. ఇక్కడ హీరో రానా దగ్గుపాటి, ఈయన క్లాస్మేట్ కూడా. అంటే నాన్న జయరామ్ రెడ్డి, అమ్మ జయంతి, అంటే ఇద్దరు వైద్యులే. వాళ్ళు చదువుకునే రోజుల్లో కూడా ఫస్ట్ ర్యాంకుల్లో కావడం, కుమారుడు అలాగే ఉండాలనుకునేవారు. అయితే తనయుడు ఫస్ట్ ర్యాంక్ రాకపోవడంతో చాలా బాధపడేవారు. అలా అని ఆయన కొంత ఒక రకంగా చూడాలంటే జనరల్గా చదువుకునేటప్పుడు ఎక్కువగా మార్కులకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కానీ ఆ మార్కులతో కొంత పక్కన తక్కువగా వచ్చినప్పుడు కూడా ఆయన యొక్క టాలెంట్ మాత్రం దాగి ఉంటుంది. అంటే మార్కులు తక్కువ ఎక్కువ అనేది కానీ ఎవరికైనా సరే వాళ్ళు ఒక అసాధారణమైనటువంటి టాలెంట్ అయితే ఉంటుంది. కాబట్టి ఆ టాలెంట్కే ఎప్పుడు లైఫ్ ఉంటుందని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే టాప్ 10 ర్యాంకుల్లో ఒకరుగా ఉండేవారు. కానీ ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ వంటి రెగ్యులర్ కోర్సుల పైన కూడా ఇంట్రెస్ట్ లేని ఆయన మణిపాల్ మల్టీమీడియా కోర్సులో కూడా చేరారు. అయితే వీడియో ఎడిటింగ్ పైన పట్టు సాధించారు. మరోవైపు పేరెంట్స్ నుంచి కూడా ఫుల్ సపోర్టు ఆయనకి, నాగ్ అశ్విన్కి. అయితే కుమారుడు మీడియాలో స్థిరపడతారేమో అనేసి కూడా వాళ్ళు అనుకున్నారు. కానీ అశ్విన్ అమ్మా నాన్న కావచ్చు, అసిస్టెంట్ డైరెక్టర్గా కెరియర్ని నాగ్ అశ్విన్ అయితే ప్రారంభించారు. దర్శకుడిగా ఎదిగి తల్లిదండ్రులకు గర్వపడేలాగా కూడా చేశారు. అయితే ఇక్కడ మనం కనుక చూసినట్లయితే ఈయన ఎక్కడ అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేశారనేది కనుక మనం చూసినట్లయితే ఏవేవో కథనాలు రాసే వాటిని కొంత దృశ్య రూపంలో ఇవ్వాలని తనయుడు తపన ఎలాంటిదో తెలిసినటువంటి నాగ్ అశ్విన్ గారు వాళ్ళ మదర్ అయినటువంటి జయంత్ గారు అసిస్టెంట్ డైరెక్టర్గా మార్చేందుకు దర్శకుడు శేఖర్ కమల గారి దగ్గర పంపించారు. గోదావరి చిత్రీకరణ జరుగుతున్నటువంటి సమయం అది. ఆ తర్వాత ప్రాజెక్టు కలిసి పనిచేద్దాం అనేసి శేఖర్ కమల గారు సమాధానం చెప్పారట. అప్పటి వరకు కూడా ఖాళీగా ఉండడం ఇష్టపడినటువంటి నాగ్ అశ్విన్ మంచు మనోజ్ హీరోగా తెరకెక్కించినటువంటి నేను మీకు తెలుసా దీనికి
కొంత ఏడీగా కూడా పనిచేశారు. తొలి సంపాదన 4,000 రూపాయలు అందుకున్నారు. అయితే లీడర్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రాల విషయంలో కూడా శేఖర్ కమల గారు నాగశ్విన్ కూడా ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకున్నారని కూడా చెప్పుకోవచ్చు. అయితే నాగ్ అశ్విన్ చేసినటువంటి లీడర్ ట్రైలర్ కట్టును శేఖర్ కమలకు నచ్చడంతో దాన్ని విడుదల చేయడం విశేషం అని కూడా చెప్పుకోవచ్చు. సినిమాని ఎంత స్నేహపూర్వకంగా అటువంటి వాతావరణాన్ని తీయొచ్చు ఆయన వద్ద నేర్చుకున్నటువంటి నాగశ్విన్ ఒక సందర్భంలో గురువుని కొనియాడారు కూడా. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ తర్వాత కూడా స్నేహితులతో కలిసి ఓ యాడ్ చేశారు. ఆ తర్వాత రూపొందించినటువంటి పలు లఘు చిత్రాలు ఏవైతే ఉన్నాయో ఒక ఫిల్మ్ ఫెస్టివల్ కూడా వరకు కూడా వెళ్ళింది. ఆయన వృత్తిరీత్యా వ్యక్తిగత జీవితాన్ని కూడా మార్చేసిందని చెప్పుకోవచ్చు. ఆ షార్ట్ ఫిల్మ్ చూసినటువంటి ప్రముఖ నిర్మాత అయినటువంటి అశ్విని దత్ కుమార్తె ప్రియాంక కావచ్చు, స్వప్న, వీళ్ళు సినిమా అవకాశాలు ఇచ్చేందుకు కూడా ముందుకొచ్చారు. ఆ క్రమంలోనే నాగ్ అశ్విన్ వారికి ఒక కథ వినిపించారు. మరోవైపు ఎవడే సుబ్రహ్మణ్యం స్క్రిప్ట్ పూర్తి చేశారు. దానికి తానే నిర్మాతగా మారి తక్కువ బడ్జెట్లో తెరకెక్కించాలనుకున్నారు. దీని గురించి తెలిసినటువంటి అక్కా చెల్లెలు సుబ్రహ్మణ్యం నిర్మించాలని ఎవడే సుబ్రహ్మణ్యం నిర్మించాలని ఫిక్స్ అయ్యారు. అలా నాని, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రల్లో నాగ్ అశ్విన్ తొలి కథ తెరపైకి వచ్చింది. 2015లో అని ఎదగాలనే ఆశతో కూడా మనిషి ఎంత స్వార్థపరుడుగా మారిపోతూ ఉంటాడు, యాంత్రికంగా ఎలా బతుకుతున్నాడు, కళ్ళకు కట్టినట్టుగా చూపించే ఆ సినిమా చూస్తే ప్రేక్షకులందరూ కూడా వాళ్ళ యొక్క హృదయాలు కూడా హత్తుకునేటటువంటి సినిమా. నానికి ముందు ఈ చిత్రం నవీన్ పోలిశెట్టిని ఎంపిక చేసుకున్నారట. తక్కువ మంది తెలిసినటువంటి విషయం, నవీన్ పోలిశెట్టి ఎక్కువ మందికి తెలియదు అప్పుడు, కాబట్టి నానిని కూడా ఎంచుకున్నారు. ఇక్కడ ఆ తర్వాత నటి సావిత్రి గురించి చెప్పాలంటే ఒక సంకల్పంతో మహానటిని కూడా తెరకెక్కించారు. ఇక రెండో ప్రయత్నంగా ఇలాంటి బయోపిక్ని ఎంపిక చేసుకోవడం ఒక సాహసం అని కూడా చెప్పుకోవచ్చు. అయితే సురేష్ ప్రధాన పాత్ర పోషించినటువంటి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్దగా ఒక మంచి వసూలు కూడా రాబట్టింది. అలాగే అనేకమైనటువంటి విమర్శలు ఎదుర్కొన్నా కానీ సావిత్రి గారి జీవితంలో ముఖ్యమైనటువంటి ఇంకా కొంతమంది గురించి ఈ సినిమాలో ప్రస్తావించలేకపోయామనేసి కూడా కొంత బాధపడినప్పుడు కూడా అందరినీ చూపించాలంటే కూడా 3 గంటల కంటే ఎక్కువ అయిపోతుంది. కాబట్టి సినిమా ఇది ఒక వెబ్ సిరీస్ తీయాలని కూడా ప్లాన్ చేసుకున్నారట. కాకపోతే వీలైనంత వరకు ఆమె గౌరవం దెబ్బతినకుండా తీయగలిగామంటూ కూడా అప్పట్లో నాగ్ అశ్విన్ ఒక సందర్భంలో కూడా తెలిపారు. అయితే మూడో చిత్రంగానే మనం చూసినట్లయితే మనం చూస్తూనే ఉన్నాం. కల్కి 2898 కథ రాసేందుకు కూడా 5 ఏళ్లు పట్టింది. సైన్స్ కు మైథాలజీ జోడించి తెరకెక్కించినటువంటి ఈ పాన్ ఇండియా మూవీ ఏదైతే ఉందో ఈ బడ్జెట్ కూడా దాదాపు 600 కోట్ల రూపాయలు వచ్చిందనేసి కూడా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇందులో హీరోగా ప్రభాస్ రావడం, అలాగే సినిమా ప్రయాణానికి సంబంధించి కనుక మనం చూసినట్లయితే స్నేహితులైనటువంటి అశ్విను, ప్రియాంకలు వివాహ బంధం అశ్విని దత్ గారి కుమార్తె అయినటువంటి ప్రియాంకను వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరికి ఒక బాబు. కామెడీ చిత్రాలను ఆస్వాదించే నాగు జాతిరత్నాల కోసం కూడా నిర్మాతగా మారారు. ఆ తర్వాత అంథాలజీ డ్రామా పెట్టకథల్లోని కూడా ఒక సెగ్మెంటు దర్శకత్వం వహించారు. ఎవడే సుబ్రహ్మణ్యం మహానటి. ఆ తర్వాత కల్కి చాలా అతిథి పాత్రల్లో కూడా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్, దీపికా పడుకొని అగ్ర కథానాయకుల్ని ఈ పాత్రలతో పాటుగా మరికొందరి తలుక్కుని మెరిచినటువంటి తొలి చిత్రంలో కొంతమంది నంది అవార్డు అలాగే రెండో సినిమాతో నేషనల్ అవార్డు పొందినటువంటి నాగ్ అశ్విన్ ఇక మూడో మూవీకి ఇంటర్నేషనల్ స్థాయిలో కూడా అవార్డు అందుకోవాలని కూడా సినిమా ప్రియులంతా కూడా ఆశిస్తున్నారు. ఎట్టకేలకి మనకు నాగ్ అశ్విన్ గారికి ఆల్ ద బెస్ట్ చెప్పాల్సినటువంటి తరుణంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే కల్కి సినిమా ఎటువంటి ప్రపంచం సృష్టిస్తుందో ఇప్పటికి కూడా అదే తరహాలో కూడా సినిమా ఎంత ఘన విజయం సాధిస్తుందో, ఎంత సక్సెస్ఫుల్గా ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా నడుస్తుందో మనందరికీ తెలిసింది. ఏదేమైనా సరే మీ అందరూ కూడా అటు ప్రభాస్ గారు ఇటు నాగ్ అశ్విన్ గారు అభిమానులు అయితే తప్పనిసరిగా వారికి సంబంధించి మరిన్ని వీడియోలు కూడా మేము ముందుకు తీసుకొస్తుంది మా ఛానల్. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ఒకటి మాత్రం మర్చిపోకండి.